ఇవాళ పరిణామాలకు సంబంధించి మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు, ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి నాంచి ఆఖరకు వాళ్ళకి మళ్ళీ ఉసురు అనిపించిన పరిస్థితి, నిరాశ మిగిల్చిన పరిస్థితి. అంటే రెండు డిఏలని వాళ్ళ అనుకూల మీడియాలలో ఊదరగొట్టుకుంటున్నారు. సో కానీ ఒక్క డిఏనే అనేది స్పష్టమవుతుంది. ఇంకొకటి 6 నెలల తర్వాత, అంటే ఇప్పటికీ 4 కూడా పెండింగ్లో ఉన్న సిచ్యువేషన్. కానీ వాళ్ళ అనుకూల మీడియాలో చెప్పుకున్నారు అసలు మేము మీటింగ్ పెట్టడమే తీపి కబుర్ అన్నట్టుగా మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఇవాళ? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, వీక్షకులకు శుభోదయం. అంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ దాదాపు చాలా 3 గంటల నుంచి ఏదో మొత్తం శోధించినట్టు, మదించినట్టు, సమస్యల మీద తీవ్రతగా చర్చించినట్టు వార్తలు వచ్చినాయి. 10-10:30కు క్యాబినెట్ కు సంబంధించినటువంటి అంశాలు బయటపడ్డాక ఉద్యోగులకు సంబంధించి ప్రత్యక్ష వీలకన పెట్టినట్టు అసలు ఒక డిఏ రిలీజ్ చేయడానికి 5-5:30 గంటల మదనం చూస్తే చాలా నవ్వొస్తా ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది రికార్డు. అంటే ఒక డిఏ ఇప్పుడు ఇచ్చి ఇంకొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పడం అనేటువంటిది భారతదేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి రికార్డుగా మనం దీన్ని చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం. ఈ 2023 జనవరి 1కు వచ్చేటువంటి డిఏను మేము ఇప్పుడు విడుదల చేస్తామన్నారో అది ఎప్పటి నుంచి నగదు చెల్లిస్తారో కూడా స్పష్టం చేయలేదు. అది మరి 6 నెలల తర్వాత నగదుగా చెల్లిస్తారా, 3 నెలల తర్వాత చెల్లిస్తారా, ఎప్పటి నుంచి అమలవుతుందని కూడా చెప్పలేదు. 2023 జూలైకి సంబంధించినటువంటి డిఏ 25 చివరాఖరులో ప్రకటిస్తామని చెప్పారు. అంటే 24-25 సంవత్సరాలకు సంబంధించినటువంటి మొత్తం కరువు భత్యం కూడా ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెడుతున్నామని చెప్పకనే చెప్పినట్టు ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఈ క్యాబినెట్ నిర్ణయం అనేటువంటిది టోటల్ గా తెలంగాణ ఉద్యోగుల్ని తీవ్రమైనటువంటి నిరాశకు, నిస్పృహలకు లోన్ చేసింది అనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి అభయహస్తంలోనే మేము డిఏను వెంటనే చెల్లిస్తామని చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో ఇవాళ చూస్తే అది ఎట్లా కనబడుతున్నదంటే అసలు డిఏని ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక మిగతా అంశాలు ఏవి కూడా అందులో కేవలం ఒక్కటి మాత్రం, ఏది గతంలో హరీష్ రావు గారి నేతృత్వంలో వారు మంత్రిగా మెడికల్ మంత్రిగా ఉన్నప్పుడు, వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఉద్యోగ సంఘాలతో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ హెల్త్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఉద్యోగ సంఘాలందరినీ సంప్రదించి కూడా వారు తీసుకొని ఉత్తర్వులు కూడా విడుదల చేసినటువంటి విషయాన్ని చూసాం. అదే సేమును మేము అమలు చేస్తామని చెప్పి, అంటే అమలు చేస్తామని చెప్పేటువంటి ఒక ప్రక్రియ ఈ హెల్త్ ట్రస్ట్ కు సంబంధించి ఇది కొంచెం ముందడుగు అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కానీ ఏ ఒక్క అంశం కూడా అందులో ఇవాళ పిఆర్సీ గురించి ఊసలేదు. పిఆర్సీ 2 ఏళ్ళు అయిపోయింది. కేసీఆర్ గారు పిఆర్సీ ఏర్పాటుతోనే 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చాడు. కానీ ఈ క్యాబినెట్ అన్న పిఆర్సీ ఆలస్యం అవుతుంది, ఇంకొక 10% ఇంటీరియం రిలీఫ్ గురించి ఆలోచన చేస్తుందేమో అని ఉద్యోగులు అందరూ అనుకున్నారు. కానీ ఇంటీరియం రిలీఫ్ ప్రస్తావన లేకుండానే ఈ క్యాబినెట్ ముగిసిపోయింది. అట్లాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను మేము మళ్ళీ తీసుకొస్తామని చెప్పినటువంటి విషయం ఇందులో ప్రస్తావనకే లేదు. మిగతా అంశాలన్నీ కూడా 12.5 కోటా సచివాలయంలో మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం సచివాలయంలో అమలు చేసి 12.5% కోటాను నింపినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మిగతా అన్ని కూడా ఏది వెహికల్స్ హైర్ కు తీసుకున్నటువంటి వాటిని కూడా బిల్లులను కూడా మేము ఇస్తామని ప్రకటించడం అంటే అసలు క్యాబినెటా, ఇదేమన్నా కలెక్టర్ల మీటింగా లేకుంటే హెచ్ఓడీల మీటింగా? క్యాబినెట్ అంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి క్యాబినెట్ చిన్న చిన్న అంశాలు, అంటే నంబరింగ్ కోసం, అంటే మేము ఒక 20 సమస్యలు పరిష్కరించడమని చెప్పడం కోసం ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా ఇప్పటికే అమలులో ఉన్నటువంటి వాటిన్నింటినీ కూడా మేము మెడికల్ ఇన్వాలిడేషన్ కు కమిటీ చేస్తాం. మెడికల్ ఇన్వాలిడేషన్ కు ఆల్రెడీ కమిటీ ఉంది. గతంలో ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చినాయి. గత 40-50 సంవత్సరాలుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కమిటీలు ఆల్రెడీ ఏర్పాటై ఉన్నాయి. మళ్ళీ మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ అని అంటే ఇలా ఉద్యోగులందరినీ కూడా భ్రమింపజేసేటట్టు, ఉద్యోగుల్ని తీవ్రంగా
నిరాశపరిచింది ఈ కేబినెట్ నిర్ణయం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అంటే వాస్తవానికి ఇచ్చేదనంటే ఒకటి అనే విధంగానే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఈ పలానా డేట్ రోజు చేస్తామో, ఇన్ని రోజుల తర్వాత చేస్తామో, ఇన్ని నెలలకు చేస్తామో అని అంటే దాని గురించి మర్చిపోవాల్సిందే అన్న దాఖలాలే అన్ని అంశాలకు సంబంధించి కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలు అనుకుంటా అంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, పెండింగ్ బకాయిలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇగ్నోర్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు దేవి ప్రసాద్ గారు? స్వేచ్ఛ గారు, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏ డిఏ అయినా ప్రతి 6 నెలలకు ఒక్కసారి వస్తున్నటువంటి అధిక ధరలను గమనంలోకి పెట్టుకొని కాస్ట్ ఇండెక్స్ ను ప్రామాణికంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం డిఏలు విడుదల చేయడం అనేటువంటిది రివాజు. ఇవాళ ఏమైపోయిందంటే అసలు వచ్చే 6 నెలల తర్వాత డిఏ ఇస్తామంటే ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6వ డిఏ వచ్చినాక ఒక డిఏ ఇస్తాం అంటే ఈ 6 నెలల దాకా మీరు డిఏ విడుదల అనేటువంటిది ఉండదు. మళ్ళీ 6 నెలల తర్వాత ఎప్పుడు డిఏ విడుదల ఉంటుందో తెలియనట్టు, అంటే ఒకే డిఏ ఇచ్చి ఇలా కొన్ని పత్రికలు 2 డిఏలు ఇచ్చినట్టు వార్తలు రాసి ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష వ్యవహరించడం అనేటువంటిది సరికాదు. ఇస్తున్నది ఒక డిఏ, అందులో సరైనటువంటి స్పష్టత లేదు. 2వ డిఏ ఎప్పుడో ఇచ్చే దాని గురించి ఇప్పుడే బాగా ఊదుకోవడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. రెండవది, ఇలా 11,000 కోట్ల రూపాయలు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు మార్చి 24 నుంచి మొన్న మార్చి 25 వరకు పెండింగ్ ఉన్నటువంటి 11 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి 700 కోట్ల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. ప్రతి నెల అంటే ఇవన్నీ అయ్యేంత వరకు కూడా దాదాపుగా 1.5 year పట్టేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ 1.5 year లో దాదాపుగా 15 నుంచి 20,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతారు. మళ్ళీ అవి 11,000 కోట్లు మళ్ళీ భారం పడేటువంటి అవకాశం. వీటిని ఎప్పుడు చెల్లిస్తారు? అంటే ఉద్యోగులందరూ కూడా ఏం కోరుకున్నారంటే ఉన్న 10,000 కోట్లు 8,000 కోట్లు మీరు 2 దఫాలో 3 దఫాలో ప్రతి నెల 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తే ఒక 6 నెలల కాలంలో ఇవి క్లియర్ చేసినట్టుంటే ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందిగా తాము ఆత్మహత్యలు చేసుకుంటామని వీడియోలు పెడతా ఉన్నారు. హైకోర్టులకు పోయి అనేక కేసులు వేసిండ్రు. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దేవి ప్రసాద్ గారు, అంటే ఉద్యోగులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఒకంత ఆగ్రహంతో ఆందోళనతో ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నీ కూడా తూతు మంత్రంగానే కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగానే ఉద్యోగులను భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళ భ్రమంలో పడి శాంతంగా ఉండి అంతా సెటిల్ అయిపోయి కామ్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగులకు సంబంధించి. అంటే వాళ్ళని ఎటువంటి స్థితిలోకి నెట్టేసిందంటే ఒక్కడియే వస్తే చాలు ఇంకేం మాట్లాడకూడదు అన్న స్థితిలోకి నెట్టేసింది ప్రభుత్వం అని భావించాలా? ఇప్పుడు స్వేచ్ఛ గారు 9వ తారీఖు నాడు ధర్నా పెడతామని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన తర్వాత అనేక సంఘాలు బయట నుంచి ఒత్తిడి, బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, మా తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఒత్తిడి, ఇవన్నిటి వలన, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నన్ను కోసుకొని తిన్నా, నన్ను వండుకొని తిన్నా, డబ్బులు లేవని చెప్పిన తర్వాత కనీసం చర్చలకు పోయేటువంటి ఒక అనివార్యతని ఇలా సమాజం సృష్టించింది. కానీ ఇప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి 57 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పట్ల కూడా సరైనటువంటి స్పష్టత లేనటువంటి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఇలా ప్రాథమిక ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగ సంఘాలు కూడా బహుశా ఈరోజు అనేక ఉద్యోగ సంఘాలు తమ స్పందనను తెలియజేస్తాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఒక డిఏ వల్ల ఏ ఉద్యోగి సంతృప్తికరంగా లేడు. స్వేచ్ఛ గారు, మీరు లక్షలాది మంది ఉద్యోగులందరూ కూడా ఇలా ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తీవ్రమైనటువంటి ఆవేదనతో అసంతృప్తితో ఉన్నారు. కనీసం 3 డిఏలు ఇస్తారని చెప్పి ఇలా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు ఒకటే డిఏ ఇచ్చి ఒక డిఏ 6 నెలలకి ఇస్తామని చెప్పి ఇక మిగతా డిఏలో ఊసే లేదని చెప్పి పిఆర్సీ ఊసే లేదు, మిగతా సమస్యల ఊసే లేకుండా చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు మీరు మొత్తం అనేటువంటి వాగ్దానాన్ని కూడా పక్కకు పెట్టడం వల్ల ఇలా డెఫినెట్ గా ఉద్యోగులందరూ కూడా మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నాంచివేతకు వైఖరికి నిరసనగా తప్పకుండా ఉద్యమ కార్యాచరణ ఎంచుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది స్వేచ్ఛ గారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని భావించాలంటే మేము మీటింగ్ పెట్టడమే ఒక తీపి కబురు అని భావించాలని పొన్న ప్రభాకర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు ఏం చేయాలంటే మీరు అన్నట్టుగా మరి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు అంటే చాలా వరకు ఓపిక పట్టి ఇక ఒక డెసిషన్ వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు కామ్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఆశించిన విధంగా. ఎందుకంటే ప్రభుత్వం కర్ర
లేకుండా పాము చావకుండా అన్నట్టుగా వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఇప్పుడు స్వేచ్ఛ గారు 5 సంవత్సరాల టెన్యూర్ లో దాదాపు 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి టెన్యూర్ ముగిసింది. ఈ 2 సంవత్సరాలు ఉద్యోగులు ఓపిక పట్టారు. ఓపిక పట్టే ప్రభుత్వం ఓపికగా ఉండు అంటేనే ఉద్యోగ సంఘాలు ఇప్పటి వరకు కూడా ఓపికతోనే ఉండి కేవలం విజ్ఞప్తులకి మాత్రమే వారు పరిమితమై చేసారు. కానీ ఇంత ఓపిక ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల ఓపికను బలహీనతగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకుండా ఉద్యోగులకు ప్రజల మధ్య యుద్ధం పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఏ సంక్షేమ పథకాలు ఆపాలని ముఖ్యమంత్రి ప్రకటించడం అనేటువంటిది ప్రజల నుంచి ఉద్యోగుల్ని వేరుదీసేటువంటి ప్రయత్నం చేసింది. డెఫినెట్ గా ఇవాళ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో ప్రతి ప్రాథమిక సభ్యుడు కూడా ఇదేమి నిర్ణయం అని ప్రశ్నించేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు వెంటనే విడుదల చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ ఒక్క డిఏతో ఉద్యోగులు సంతృప్తి పడినరు. నేను రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు, ముఖ్యమంత్రి కృతజ్ఞతలు రాత్రి కేబినెట్ మీటింగ్ తర్వాత చెప్తా ఉన్నారు. నిజంగా ఏ ఒక్కరినైనా సంతృప్తి పరిస్తే డెఫినెట్ గా దానికి కృతజ్ఞతలు చెప్పొచ్చు, ఇంకేమైనా చెప్పొచ్చు. కానీ ఈ కేబినెట్ నిర్ణయం వల్ల ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తిగా లేరనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను స్వేచ్ఛ గారు. రైట్ దేవి ప్రసాద్ గారు, అంటే ఉద్యోగులను ప్రభుత్వం చేసింది మోసమే, చేస్తుంది మోసమే, భవిష్యత్తులో చేయబోయేది కూడా మోసమే, అన్యాయం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న బ్రేక్ పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రవి గారు, చాలా దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో లగచర్లను గుర్తు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాజులలో మాకు ఫ్యాక్టరీ వద్దు అని అన్నందుకు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేసిందంటే ఏం అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా కొట్టిండ్రు అనేది మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గ్రామాలలో 12 గ్రామాలకు సంబంధించి మళ్ళీ లగచర్లలో ఎటువంటి ఘటనలు జరిగినాయో మళ్ళీ భయంతో బిక్కుబిక్కుమంటూ గ్రామాల్లో ఉంటున్న సిచ్యువేషన్. గుడ్ మార్నింగ్ అండి. ప్రేక్షకులు మీకు అందరికీ నిజంగా కాంగ్రెసు ఎలక్షన్లకు ముందు మళ్ళీ పాత రోజులు తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే నిజంగా ఏమో అనుకున్నాం. కానీ వాళ్ళ కళ్ళ ముందు అర్థమవుతుంది అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి ఒకవైపున హైడ్రా, మరొక వైపున మూసీ ప్రక్షాళన, ఇంకోవైపున లగచర్ల, దిలావర్పూర్, ఇవాళ సరిగ్గా ధన్వాడ, పెద్ద ధన్వాడ రైతం. అంటే ప్రజలని బెదిరించి దౌర్జన్యం చేసి ప్రజల మీద దాష్టికం చేసి ప్రభుత్వమే వాళ్ళ వీపులు పగలగొట్టాలి, పోలీసులే వాళ్ళ వీపులు పగలగొట్టాలి, మళ్ళీ దౌర్జన్యం చేస్తేనే అక్రమ కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి. ఇది 18 నెలలుగా తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నటువంటి కాంగ్రెస్ చెప్పినటువంటి అద్భుత ప్రజాస్వామ్యం. దానికి రాహుల్ గాంధీ గారు మేమే ప్రజాస్వామ్య పరిరక్షకులం, మేమే రాజ్యాంగ పరిరక్షకులం అని రాజ్యాంగం పట్టుకుని దేశం మొత్తం తిరుగుతుంటాడు. ఇక్కడ మాత్రం దాష్టికం కనిపించదు. ఇవాళ పెద్ద ధనవాడలో ఏంది, అక్కడ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక పెట్టినట్టయితే ఆ ప్రాంతాల్లో పొల్యూట్ అవుతాయి, మా పంటలు నాశనం అవుతుంది. వాస్తవంగా అలంపూరు, గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతం అంటాం దాన్ని. తుంగభద్ర కృష్ణానది మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం. కృష్ణానది, తుంగభద్ర నది రెండింటి మధ్యలో రెండు నదుల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం, దాన్ని నడిగడ్డ అంటాం. ఇవాళ నిజంగా మహబూబ్ నగర్లో కాస్త పచ్చపచ్చగా సస్యశ్యామలంగా ఉండేటటువంటి ప్రాంతం ఆ నడిగడ్డ. అటువంటి నడిగడ్డలో ఇవాళ మీరు ఇథనాల్ ఫ్యాక్టరీని పెట్టి ఆ ప్రాంతాన్ని కాలుష్యంతో వెదజల్లి దాన్ని నాశనం చేయబోతున్నారు. దానికి 6-7 నెలలుగా అక్కడ రైతాంగం నిరసన పోరాటం చేస్తున్నది, వ్యతిరేకంగా మాకొద్దు అని చెప్పేసి. ఇదే కాంగ్రెస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే నాయకుడు ఉన్నారు, తర్వాత మంత్రులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇటు లేదు దాన్ని మేము పెట్టనీయమని చెప్పేసి చెప్పారు. ఒక 3-4 నెలలుగా అది తెర వెనక్కి అయిపోయింది అని చెప్పేసి రైతులు కాస్త ఉన్నారు. మళ్ళీ రాత్రే ప్రశాంతంగా రాత్రే వాళ్ళని బౌన్సర్లను పెట్టుకొని వచ్చి ఆ కంపెనీ యజమానం దౌర్జన్యంగా వచ్చేసి రాత్రి అక్కడ పెట్టి అది పనులు మొదలు పెట్టడంతో ప్రజల కడుపు మండింది.
ఎస్ నా భూమి పోతుందని చెప్పినంత ఉన్నటువంటి రైతాంగం కడుపు మండి అక్కడ నిరసనకు ప్రత్యక్షంగా అక్కడికి కార్యచరణం. వాళ్ళ మీదికి ఆ కంపెనీ యజమాన్యమే బౌన్సర్లను పంపించి దౌర్జన్యం చేపించి పోలీసులు వాళ్లకు తొత్తులుగా పనిచేసి ప్రజలకు రైతాంగానికి రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళు, రైతాంగాన్ని కొంచెం కనిపెట్టాల్సినటువంటి వాళ్ళు, ఆ పోలీసులు వాళ్ళే కంపెనీకి తొత్తులుగా నిలబడి వాళ్ళ ఏం చేస్తారు, రైతుల మీద దౌర్జన్యం చేస్తారు, తరిమి ఊరిని కొడతారు. కడుపు మండినటువంటి రైతులు దౌర్జన్యంగా వాళ్ళ దౌర్జన్యాన్ని కూడా తట్టుకొని నిలబడితే, ఎదిరిస్తే, దెబ్బలు తిని కూడా నిలబడి ఎదిరిస్తే వాళ్ళ మీదనంట హత్యాయత్నం చేసిండట. హత్యాయత్నం చేసి వాళ్ళని ఏదో ఆ కంపెనీ వాళ్ళని చంపడానికి పోయినని చెప్పేసి కేసు పెడతారు. సిగ్గుండాలి పోలీసు వాళ్ళకి, సిగ్గుండాలి ప్రభుత్వానికి, పోలీసులకు సిగ్గుండాలి. అది ఏం కేసు పెట్టిరు? ఆఖరికి మీరు పెట్టిన కేసులో ఒక సంఘటన సంబంధం లేనటువంటి ఒక సబ్ జైలర్ కూడా ఉన్నాడే, డ్యూటీలో ఉన్నటువంటి సబ్ జైలర్లు కూడా ఇక మీరు ఏ పార్టీ మీరు పనిచేసిరో, మీరు ఏం ఖాతా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారో దాన్ని బట్టి అర్థమవుతున్నది. ఒక జర్నలిస్ట్ మీద కూడా పెట్టారు, రేహమాన్ అనే జర్నలిస్ట్ మీద, ఒక సబ్ జైలర్ డ్యూటీలో ఉన్నటువంటి సబ్ జైలర్ మీద పెట్టినట్టే ఆ ఊరి వాడైనందుకు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను నాగరాజు అనే ఒక సబ్ జైలరు. ఆయన భూమి ఉంది, ఒక రైతుగా ఆ సొంత ఊర్లో ఆయనకి ఇంత భూమి ఉన్నది, ఆయన మీద కూడా మీరు కేసు పెట్టిరు. అంటే ఇక మీరు ఎంత పోలీసులు, ప్రభుత్వము, వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది ఏంది? మీరు రాజ్యాంగముకి దాన్ని చెప్పేసి వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు ఇది 12 మంది 40 మందిని రాత్రి ఆ స్టేషన్లు ఈ స్టేషన్లు తిప్పి దౌర్జన్యం చేసి కొట్టి ఊర్ల మీద పడి గుండాలాగా, రౌడీలాగా, బందీపోట్లాగా రాత్రి ఊర్ల మీద పడి 12 ఊర్ల మీద పడి 12 ఒక్క ఊరు కాదు 12 ఊర్ల మీద పడి వాళ్ళ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళ 40 మంది మీద కేసులు పెట్టి 12 మందిని నాన్ బెయిలబుల్ అటెంప్ట్ మర్డర్ కింద, హత్యా నేరం కింద జైలు పంపించి ఏంది ఇది? ఏం నడిపిస్తున్నాం? ఎవరి కోసం అంటే నల్లమల్ల పులి బిడ్డ అని చెప్తాడు కదా ముఖ్యమంత్రి గారు. ఎవరి కోసం అంటే ఆ నల్లమల్ల పులి ఎవరి మీద పడుతుంది? అమాయకులైనట్టు ప్రజల మీదకు. ఆ పులి ఎవరి కోసం పనిచేస్తుందంటే ఆయన రాజగురు అయినటువంటి, ఆయన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనం కోసం. ఎవరిదా ఇథనాల్ కంపెనీది? చంద్రబాబు నాయుడు గారి మనిషి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం. ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక శ్రీనివాస్ అనేటటువంటి టీడీపీ నాయకుడికి సంబంధించినటువంటి కంపెనీ. ఆ కంపెనీ కోసం, ఆ కంపెనీ ప్రయోజనాల కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం బాజాప్తా పనిచేస్తుంది. ఏమీ లేదు ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నటువంటిది. అయితే చంద్రబాబు నాయుడు కోసం అన్న పనిచేస్తుంది తెలంగాణ ప్రభుత్వం, లేదా మోడీ వాళ్ళ ప్రయోజనం కోసం అని పనిచేస్తుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం హమారా రాజ్ మే బుల్డోజర్ కా జమానా నహీ చలేగా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇక్కడ జరిగేదంతా కూడా అదే దాష్టికం. రాహుల్ గాంధీ గారికి కనిపించదు, ప్రియాంక గాంధీ గారికి కనిపించదు, మల్లికార్జున ఖర్గే గారికి కనిపించదు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎట్లా చూస్తున్నా కూడా హక్కులని కాలరాస్తున్న ఘటనలే మనకి పదే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనం వివరంగా మాట్లాడుతుంటే పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ విజయానంద్ గారు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది? మా భూములు గుంజుకోవద్దు అని పోరాటం చేసిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇష్టం వచ్చినట్టు లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టడము, దెబ్బలు కొట్టడము, కనీసం గ్రామాల్లో ఉండలేని భయానక వాతావరణం సృష్టించడం, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వైఖరిని? స్పష్టమైపోయింది. ఇప్పుడు ప్రభుత్వ విధానము మొత్తంగా ప్రజలకి ఈ గత 18 నెలలుగా ఏదైతే ఒక ప్రజాప్రభుత్వము లేదా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మేము ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుపుతామని వాగ్దానం చేసి వచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు అసలు 6 నెలలు కాకముందే ప్రజలకు స్పష్టమైంది. అయితే వివిధ అంశాల వారీగా తీసుకున్న నిర్ణయాలు అనుకుంటే ఇప్పుడు ఈ 18 నెలలుగా మనం పరిశీలిస్తే ప్రజలకి ఎక్కడికక్కడ అన్ని వర్గాల వాళ్ళకి కంప్లీట్గా అసలైన నిజమైనటువంటి పాత కాంగ్రెస్ విధానాలు, పాత కాంగ్రెస్ పద్ధతులు ఎట్లా ఉంటాయో మళ్ళొకసారి తెలంగాణ ప్రజానీకానికి చవి చూపిస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ఇవాళ అనుభవంలో చూస్తూ ఉన్నారు. ఏదో ఏమైనా కొంత మార్పు చెందినటువంటి మారినటువంటి నూతన ఆలోచన విధానాల్లో ఈ
కొంత పరిపాలన అందిస్తారేమో అని ఆశపడ్డటువంటి ప్రజానీకము కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ ఏ విషయాలనైతే ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టి ఏ విషయాల మీదనైతే ప్రధానంగా గత ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శలకు చూసినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవే అంశాలు ఇవాళ ప్రభుత్వం ముందట ప్రశ్నలుగా మొలకెత్తినాడు. వాటిని అణిచివేయడానికి ఎంత అప్రజాస్వామిక పద్ధతులకైనా ఇవాళ వెనకాడకుండా చాలా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో అధికారాన్ని పోలీసులని ఉపయోగించుకొని వాళ్ళ ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. చివరికి ఏం పరిస్థితి అంటే ఒక నిరసన తెలియజేయడము, ఒక సమ్మె చేయాలంటే కూడా ఒక ఆలోచన భయంలో పడిపోయే ఒక వాతావరణము, డైరెక్ట్గా ప్రజలను ఇల్లు కూలుస్తుంటే కనీసం వాళ్ళు నిరసన చెప్పి ఏడుస్తుంటే కూడా అరెస్టులు చేసి కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. మనము గతంలో ప్రభుత్వము భూసేకరణ చేసినప్పుడు ఆ భూసేకరణ చేస్తున్న క్రమంలో అవి ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, రేపటి తెలంగాణ నిర్మాణానికి సంబంధించిన అవసరాల కోసం భూసేకరణ చేస్తున్నప్పుడు జరిగినటువంటి అంశాలని పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి అనేక ప్రజా సంఘాలు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఏ పద్ధతుల్లో ప్రైవేటు కంపెనీలకు భూసేకరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ తర్వాత ఇవాళ పోడు భూములకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు అక్కడ గిరిజనుల మీద ఎట్లా దాడులకు దిగుతున్నది, ఇవన్నీ కూడా బాగా స్పష్టంగా ప్రజానీకం ముందట అర్థమవుతున్నాయి. ఉద్యోగుల విషయానికి వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉద్యోగ పక్షపాతంగా ప్రచారం చేసుకొని వాన్ని ప్రదానం చేసుకొని రాజకీయాలు చేసినటువంటి పరిస్థితిని చూసినాము. ఇవాళ ఉద్యోగులకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి బాగా స్పష్టంగా నిన్నటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత కళ్ళకు గట్టినట్టుగా స్పష్టమైపోయింది. ఇట్లా పోడు రైతులైతేనేమి, ఏవైతే ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నటువంటి రైతుల యొక్క అభిప్రాయాలు అయితేనేమి, ఏవిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా బుల్డోజ్ చేస్తూ వాళ్ళ మీద తీవ్రమైన పోలీసు నిర్బంధాన్ని పెడుతూ అణిచివేస్తున్న ధోరణి కనబడుతుంది. ఈ పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే మొత్తము అటు దక్షిణ తెలంగాణలో చాలా తీవ్రమైనటువంటి నిరసన ఏర్పడుతుంది. దీన్ని ప్రభుత్వం పునరాలోచించడం మంచిది. ఎస్ అండి, విజయానంద్ గారు ప్రధానంగా ఎవరి కోసం ఇదంతా జరుగుతుంది అని ఒకసారి గమనిస్తే తన సొంత వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ కోసం కావచ్చు, లేదనంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తుల కోసం కావచ్చు, పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ కోసం కావచ్చు. సో అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆయన ఖచ్చితంగా తెలంగాణకి ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదు, తెలంగాణకు నష్టం చేసే విధంగా, తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, తాను అనుకున్న వాళ్ళకి మాత్రం లబ్ధి చేకూరితే చాలు అన్న విధంగా వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకోవాలా? అది తెలంగాణలో ఒక అభిప్రాయం అయితే అది ఏర్పడ్డదండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వము ఎక్కడి నుంచో రిమోట్తో ఆపరేట్ అవుతున్నది. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పూర్వ పార్ట్నర్స్ ప్రయోజనాలకు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉంది. అది బహిరంగంగా కూడా చాలా మంది ఇవాళ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న కంపెనీలు లేకపోతే వందల ఎకరాల భూమి కాదండి, ఇవాళ తెలంగాణకు జీవనాడిగా ఉండి రేపటి తెలంగాణ ప్రజల భవిష్యత్ అయినటువంటి గోదావరి జలాల స్థిరీకరణ విషయంలో, కాళేశ్వరం విషయంలోనే ఇవాళ నిరసన అంటే నిర్లక్ష్యం చూపించి వాళ్ళ బనకచెర్లకు అవకాశం కల్పించి ఆ ప్రాంతానికి లబ్ధి చేరుతుంటే కూడా చూస్తూ ఊరుకుంటున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఇక్కడ ప్రభుత్వం ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అందరికీ స్పష్టమవుతున్నది. అట్లా చాలా రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ చాలా సిటీస్ క్రియేట్ చేస్తున్నామని చెప్పడం కావచ్చు, పారిశ్రామిక విస్తరణ చేస్తున్నామనే పేరు మీద వందలాది వేలాది ఎకరాల భూములను ఇవాళ సేకరించడం వెనకాల కూడా చాలా పెద్ద ఎత్తున దీని వెనకాల ఎజెండా వేరే ఉన్నదనేది కూడా చాలా కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వర్గాలన్నీ కూడా తప్పకుండా ఆలోచిస్తున్నాయి. ఇది ప్రజా సంక్షేమం కోసము తప్పకుండా భూముల సేకరణ కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ సెకండ్ థాట్ తోటి రెండో ఆలోచనలు లేదా వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేటువంటి దురుద్దేశాలతోటి పరిశ్రమలని అభివృద్ధి అని ముందట చూపించి చేస్తే తెలంగాణ ప్రజానికి అంత అమాయకం కాదు, అర్థం చేసుకుంటది. ఆ అర్థం చేసుకుంటున్న క్రమంలోనే ఇవాళ క్లియర్గా ప్రజలందరూ చాలా తీవ్రంగా వ్యతిరేకన చేస్తున్నారు. ఈ తీవ్ర వ్యతిరేకతలను ప్రభుత్వం తట్టుకోలేదు కాబట్టి ఇప్పటికైనా విరమించుకొని రైతుల పట్ల అంత దారుణంగా వ్యవహరించడం అనేది సబబు కాదు.
చట్టపరమైన ఉల్లంఘనలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. లగచర్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా మిస్టేక్ చేసి తర్వాత నాలుక గరుచుకుంది. మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు. రైట్. రవికుమార్ గారు, అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? పేరు ఏదైనా సరే, గోశాల పేరు చెప్తారు, ఇంకో పేరు చెప్తారు, ఏదైనా సరే భూముల్ని లాక్కోవడమే ప్రధాన ఎజెండాగా విజయానంద్ గారు అన్నట్టుగా ఇది ఏదో పైకి కనిపిస్తున్నంత మాత్రానే కాదు, దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఎవరి కోసం చేస్తున్నారు అనే అంశాన్ని గమనిస్తే, కొంత రాజకీయంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారో అని గమనిస్తే చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అక్కడ వీలైనన్న అన్ని చోట్ల కూడా చాప కింద నీరులా విస్తరించి మళ్ళీ తెలంగాణని గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతున్నదా, లేదంటే గుప్పిట్లో తీసుకునే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి వంతబాడుతున్నాడా, సహకరిస్తున్నాడా? ఎట్లా అర్థం చేసుకోవాలి? సరిగ్గా దేనికి కూడా ప్రతి విషయానికి కూడా ఒక నేపథ్యం ఉంటుంది. సరిగ్గా 1995 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో కూడా ఇటువంటి ప్రయత్నమే జరిగింది. తెలంగాణలో ఎక్కడెక్కడ ఆయన అనుకున్న వాళ్ళ కోసం, ఆయన అనుకున్నటువంటి వాళ్ళ కోసం, వాళ్లకు రాజకీయానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళకి, ఆయన వ్యాపార సామ్రాజ్యానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వము డెవలప్మెంట్ ముసుగులో, పరిశ్రమల ఏర్పాటు ముసుగులో, సంస్థల ఏర్పాటు ముసుగులో 100 ఎకరాల భూముల్ని కట్టబెట్టేటటువంటిది చంద్రబాబు నాయుడు ఆ కాలంలో జరిగింది. అప్పటికి తెలంగాణ సమాజం చాలా ఎత్తున పెద్ద ఎత్తునప్పుడు ప్రజా సంఘాలు, పౌర సమాజం, సంస్థలు బలంగా ఉండే కాబట్టి ఆయన పప్పులు ఉడకలే. అయినప్పటికీ కూడా అధికారం చేతిలో ఉంది కాబట్టి చేసుకున్నారు, జరిగింది. మనకు ఇవాళ రకరకాలకు సంబంధించినటువంటి కూడా జరిగింది. అట్లనే ఇవాళ సేమ్ అదే మాడ్యూల్ని ఇవాళ ఆయన డైరెక్షన్ మేరకు, ఇక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ మేరకు రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా తెర వెనుక సహకరించినటువంటి వాళ్ళకి కానీ, రాజకీయ భవిష్యత్తుకు ఏదో ఒక రూపంలో సహకరించినటువంటి వాళ్ళకి ఇక్కడ సంస్థల పేరులో, ఆ పేరు మీదనో ఈ పేరు మీదనో ఆర్థికంగా మొత్తం అంతా కూడా ఏంటంటే ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవటం కోసం పేర్లు మస్తు ఉంటాయి, ఏదో ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ భూసేకరణ చేసేది అది లగచర్ల కావచ్చు, లగచర్లలో ఫార్మాసిటీ వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టు గోశాల కావచ్చు, ఇంకోటి తర్వాత ఇప్పుడు యాచార మండలం మొండిగౌరీల దగ్గర ఇంకో పేరు మీద కావచ్చు. ఇవాళ ఇట్లా పేరు ఏదైనా కూడా ఏంటంటే దీని వెనకాల పేరు ఏదైనా దాని వెనుక ఉన్నటువంటిది అంటే ఆ వ్యక్తులు ఎవరైతే వీళ్లకు సహకరించినటువంటి వ్యక్తులకు ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్నట్టు కాబట్టి చేసి పెట్టడము. ఇంకా చెప్తాను కదా, భవిష్యత్తులో ఖచ్చితంగా బయటపడుతుంది. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అనేది పెద్ద కుంభకోణం. దాని వెనుక చాలా అతిపెద్ద కుట్ర ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగేటటువంటి అతిపెద్ద కుట్ర కాబోతున్నది. అది పెద్ద కుంభకోణం కాబోతుంది. ఇప్పుడే మనం సమాజానికి చెప్తే కూడా సమాజానికి అర్థం కాదు. ఈ సమాజంలో కూడా ఏమైపోయిందంటే ఇటువంటి విషయాన్ని మాట్లాడితే అర్థం చేసుకొని దాని లోతుల్లోని కూడా గ్రహించేటటువంటి శక్తి కూడా ఇవాటి సమాజానికి లేదు, అంత పారదర్శకత కూడా లేదు. అది ఫ్యూచర్ సిటీ పేరు మీద జరుగుతున్నటువంటిది కూడా చాలా పెద్ద భూకుంభకోణం ఉన్నది. దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఉన్నది. ఇవన్నీ చేసుకుంటే పోతే కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ బలవుతున్నది ఎవరు అంటే ఒక పేద రైతులు, 2 ఎకరాలు ఉన్నటువంటి వాడు, 3 ఎకరాలు ఉన్నటువంటి వాడు, మ్యాక్సిమం 5 ఎకరాలు ఉన్నటువంటి వాడు. ఎవరి కోసము అంటే సంపన్నుల కోసం. అంటే సంపన్నుల కోసం. అంటే ఎంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంటే సామాన్యంగా మాట్లాడుకునే వాళ్ళకి ఏంటంటే ఇంత కంపెనీ కాదు, రియల్ ఎస్టేట్ కోసం అంటున్నారు. అంటే అది కేవలం రియల్ ఎస్టేట్ అనేది పదం కూడా సరైంది కాదు, పూర్తిగా వాళ్ళకి కట్టబెట్టడానికి అనే అర్థం చేసుకోవాలి. భూమి అనేది ఎప్పటికి కూడా ఇవాళ తెలుసండి, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి భూపోరాటాలు ఎందుకు జరిగినాయి? భూమి అనేది మనిషి ఆత్మగౌరవం, మనిషి జీవితానికి ఒక ధైర్యం, మనిషి అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయం. మనిషి ఎప్పటికైనా, అందుకే భూమి మీద ఇంత సామెత కూడా ఎందుకు వచ్చింది అంటే, అరే గుంటె జాగలేనటువంటి నువ్వేంద్ర నాకు చెప్పేది అన్నట్టుగా ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది భూమికి ఉన్నటువంటి విలువ. అటువంటిది ఇవాళ ఈ వ్యవసాయం చేసి అదే జీవనాధారంగా బతికేటటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏమో అదే భూమి జీవనాధారంగా బతుకుతాడు. వాని దగ్గర గుంజుకున్నటువంటి వాళ్ళు ఎవడు అంటే 100 ఎకరాలు, వానికి వ్యవసాయంతో సంబంధం లేదు, భూమితో సంబంధం లేదు. కానీ భూమి అనేది ల్యాండ్ బ్యాంక్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఏదో ఒక పేరు మీద ల్యాండ్ బ్యాంక్స్ క్రియేట్ చేసి పెట్టుకొని ఈ భూమి మీద ఈ నేల మీద ఏమైందంటే ల్యాండ్ అవసరమైన ఒక వస్తుగా నేల అనేది ఒక వ్యాపారానికో వ్యవసాయానికో లేక ఒక పరిశ్రమకో అవసరమైనటువంటి ముడిసరుకు అన్న మాట మర్చిపోయి వాళ్ళు ఏమైందంటే మార్కెట్ వస్తువుగా మార్చేసి వాళ్ళ భూమిని దాని షార్టేజ్ క్రియేట్ చేసి అవసరమైనటువంటి వాడికి భూమి షార్టేజ్ క్రియేట్ చేస్తే అవసరమైనటువంటి 10కి బదులుగా
100 కొనుక్కుంటాడు. ఇవాళ ఆ పరిస్థితి. లేకపోతే కందిలో ఏం ఇండస్ట్రీ పెడతారండి ఇవాళ? సంగారెడ్డి ఇప్పుడు జరుగుతున్నది సైమిల్టేనియస్. ఇవాళ కందిలో అక్కడ కంది దగ్గర ఉన్నటువంటి రైతాంగం కూడా వ్యతిరేకిస్తుంది. కందిలో స్టేట్ ఆఫ్ ఏ క్వశ్చన్, కంది దగ్గర ఏ ఇండస్ట్రీ పెడతారో పెట్టేట ఆయన చెప్పమని చెప్పండి. దేనికోసం భూసేకరణ చేస్తున్నారు? 100 ఎకరాల అక్కడ ఎవరి దగ్గర సేకరణ చేస్తున్నారు చెప్పండి. చేయండి భూసేకరణ. అట్లయితే నిజంగా కూడా అనుకుంటే 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి 500 ఎకరాలు, నాకు 1000 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఆ పేర్ల మీద ఈ పేర్ల మీద వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా ఇండస్ట్రీ పెట్టినప్పుడు అటువంటి వాళ్ళ దగ్గర భూసేకరణ చేయండి. 2 ఎకరాలు భూమి తీసుకోండి, చట్టబద్ధంగా మీ అవకాశం ఉంది కదా. అటువంటి వాళ్ళకి ఎవడైతే మామూలు పేదోడు, మధ్యతరగతి, చిన్నకారు సన్నకారు రైతులు 5 ఎకరాలు 10 ఎకరాలకు వాళ్ళకు జీవనాధారమే భూమి, వ్యవసాయము, దాని అనుబంధంగా వాళ్ళ చుట్టూ జీవితం అంతా దాని చుట్టూ ఉంటుంది. వాళ్ళ భూమి గుంజుకొని ఆ పంట పొలాన్ని, పచ్చని పంట పొలాన్ని నాశనం చేసి మీరు కంచెలేసుకొని ఏదో ల్యాండ్ బ్యాంక్స్ క్రియేట్ చేసుకొని రేపు భవిష్యత్తులో దేనికోసం అని చెప్పేసి చేసేటటువంటి ఒక చేసి ఏమిటది ఆర్థిక కుంభకోణం. ఈ ల్యాండ్ ప్రొక్యూర్ చేయాలి, ఎక్కడో బ్యాంకులలో తనాఖా పెట్టి 100 కోట్ల అప్పులు ఇవ్వాలి. ఈ దేశంలో అది కదా. లోతులోకి పోతే చాలా విషయాలు ఉంటాయి. ఆ కోణంలో మాట్లాడితే ఇవాళ ఏమవుతుందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ వర్గం ప్రయోజనం కోసం, ఏ వర్గం ప్రయోజన అభ్యున్నతి కానీ సంక్షేమం కోసం కానీ పనిచేయకుండా ప్రతి వర్గం ఉసురు పోసుకునేది, ప్రతి వర్గం ఉసురు పోసుకునేటట్టుగానే ఒక దాష్టికం చేసి దానికి అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల మీద రాత్రాత్రి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందండి. ఇవాళ ఏమైందంటే రంగారెడ్డి జిల్లాలో అయితే వాస్తవంగా అయితే అంటే ఇవాళ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లా, ఇది కొంత పార్ట్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఏమైందంటే ఏ పేరు మీద రేపు భూసేకరణ కోసం నోటీస్ వస్తుందో, మా భూసేకరణ కోసం నోటీస్ వస్తుందో, మా ఊర్లో మా భూములు ఎవడు గుంజుకుంటాడో ఎట్లా అనేటువంటి ఒక చిన్న రైతులు, పేదవాడు, చిన్న 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు భయపడేటటువంటి ఒక కంటి మీద కునుకులేనటువంటి ఒక భయానక దుస్థితిని సృష్టించింది. ఆ స్థితి నుంచి వాళ్ళ బయటపడాలి తప్పనిసరిగా. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లగచర్లలో ఈ 18 నెలల కాలంగా ఏ వర్గానికి కష్టం వచ్చినా, రైతులకు కానీ మిగతా వారికి ఎవరికి వచ్చినా, లగచర్లలో మామూలు పోరాటం అండి. 40 మంది రైతుల్ని 45 రోజులు జైల్లో పెట్టిండ్రండి లంబాడీలని. ఆ రోజు నిలబడింది మెడలు వంచి, వాళ్లకు బాసటగా ప్రభుత్వం మెడలు వంచి ఇంత హింసిస్తున్నా కూడా ప్రతి చోట ఏదేమైనా సరే భూములు ఇవ్వము అని ఎదురు నిలబడి రైతులంతా కూడా పోరాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయానంద్ గారు, అంటే ఒక్కసారి గమనిస్తే అంటే ఒకవైపు వ్యవసాయం జరగకుండా విధ్వంసం చేయడంతో పాటుగా అంటే ఒక చోట అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం భూములన్నీ కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళ ఆధీనంలోకి వస్తే కనుక అంటే అల్టిమేట్గా లాంగ్ టైంలో లాంగ్ రన్లో ఆలోచన చేస్తే అంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణలో భూముల మీద హక్కులు లేకుండా చేసే కుట్ర కూడా జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ లాంగ్ రన్ లో. మీరు లేవనెత్తుతున్నది మెల్లమెల్లగా మూలమైన అంశానికి తీసుకుపోతున్నారు. చాలా పెద్ద ప్రశ్న ఇది. మొత్తంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి జిల్లాలలో భూసేకరణ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. అంటే హైదరాబాద్ చుట్టూ భూములను సేకరించడం వెనకాల ఏదో ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఇది కేవలము అభివృద్ధికో లేకపోతే ఒక పరిశ్రమకో ఒకదానికో కాదు, రకరకాల పేర్ల మీద వేలాది ఎకరాల భూములను హైదరాబాదే కాకుండా హైదరాబాద్కు ఇంకా కొద్దిగా దూరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఆనుకొని ఉన్న అన్ని జిల్లాలలో ఉన్నటువంటి భూముల సేకరణ జరుగుతుంది. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఏదో ఉన్నది. ఇది ఒక ఆర్గనైజ్డ్గా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నటువంటి విషయము. తెలంగాణ హైదరాబాద్ అనేది మనకు చాలా సున్నితమైన అంశం తెలంగాణ ఉద్యమంలో కూడా. కాబట్టి హైదరాబాద్ మీద కన్ను వేసినటువంటి వర్గం ఏదైతే ఉందో మొదటి నుంచి తెలంగాణను అడ్డుకోవాలి, లేదా ఒకవేళ తెలంగాణ వచ్చిన హైదరాబాద్ను తెలంగాణకు దక్కకుండా చేయాలి అని చూసినటువంటి వర్గము, అందులో విఫలమైన వర్గము ఇవాళ హైదరాబాదు దానికి ఆనుకోనున్నటువంటి ప్రాంతాన్ని తమ ఆధీనంలో పెట్టుకోవడం ద్వారా లేదా ఇంకోటి చేయడం ద్వారా ఏదో ఒక కుట్రపూరిత ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని లోతుగా పోతే లాస్ట్కు అదే వెళ్తుంది. కనుక దీని విషయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నటువంటి
బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి లేదా ఇతర ప్రజా సంఘాలైనా లోతుగా దీని మీద చాలా అధ్యయనం చేయాలి, దీని మీద తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఆలోచన విధానం కలిగినటువంటి చంద్రబాబు అధికారంలో ఉండడం, ఆయన బీజేపీతో కొలైడ్ అయి ఉండడము, అందువల్ల ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఇలా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద ఎట్టి పరిస్థితులలో మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకు కేంద్రంలో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాల పట్ల చాలా సీరియస్ గా కన్సర్న్ తో వెంటనే ఇప్పుడు ఎప్పుడైతే ఎట్లయితే ప్రజలకు అండదండగా ఉంటుందో ఇంకా ఈ ఉద్యమాలను తీవ్రతరం చేసి ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్యు భూములను కూడా చంద్రబాబే కదండి స్పోర్ట్స్ అథారిటీకి కట్టబెట్టి దాని మీద 100 ఎకరాలు తను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఇదివరకు వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి కాలేదో దాన్ని మరో రూపంలో ఇంకో పద్ధతిలో వస్తున్నారు. ఈ రావటం వెనకాల కేవలం భూముల సేకరణ, భూములను గుంజుకోవడమే కాకుండా ఇంకేదో ఒక రహస్య ఎజెండా తప్పకుండా ఉన్నది. ఎస్ అంటే మీరు అన్నట్టుగా అంటే ఒకవైపు అంటే ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో అవసరం ఉండి చంద్రబాబు నాయుడికి తలొగ్గి ఉండొచ్చు కాక కానీ ఆ అవసరం లేకపోయినా సరే బీజేపీ వైఖరి తెలంగాణ పట్ల ఇదే విధంగా ఉంటుంది, ఎందుకంటే దుర్మార్గంగానే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ పైకి రావడం, అభివృద్ధి చెందడం అనేది ఇష్టం లేనట్టుగానే వ్యవహరించింది అనేది గత 10 సంవత్సరాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. మీకు రవి గారు, బనకచెర్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీకి గేమ్ చేంజర్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊదరగొట్టుకున్నా ఏం చేస్తున్నా కూడా కనీసం ప్రాథమికంగా మినిమం బేసిక్ పర్మిషన్స్ కానీ ఇంకేవి ఏమీ లేకుండా తీసుకున్న దానికి సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే అక్కడ కూడా రైతులకు ఎట్లాంటి మేలు జరగదు, ఎన్డీఏ సర్కార్ కుట్ర చేస్తుంది, కమిషన్ల కోసమే తెరపైకి తీసుకొచ్చిందని కామెంట్ చేశారు. ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? స్వేచ్ఛ గారు, నారాయణ గారు మొదటి నుంచి కూడా కొంత అవుట్ స్పోకెన్ కాబట్టి కొంత ఆయా సందర్భాల్లో నిర్మోహమాటంగానే మాట్లాడతాం. ఆయన వాస్తవం మాట్లాడారు, మనం చెప్తున్నది కూడా అది. ఆ బనకచెర్ల బనకచెర్ల లింకేజీకి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది. ఇవాళ నారాయణ గారు మాట్లాడింది, సిపిఐ జాతీయ నాయకుడు అని జాతీయ కార్యదర్శి నారాయణ గారు మాట్లాడింది, బీఆర్ఎస్ మేం చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసేటటువంటి వాళ్ళుగా మాలాంటి వాళ్ళు చేసేటటువంటి వాదాన్ని 100% సమర్థించేటటువంటి. అసలు బనకచెర్లని పేరు మీద నీళ్లు తీసుకుపోవటం అనేది సరే అక్కడ ఆంధ్ర ప్రయోజనాల కోసమే కదా, కానీ ఇది రెండు, ఒకటి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, బీజేపీ ఇద్దరి ఉమ్మడి వ్యూహంలో భాగంగానే ఇలా బనకచెర్ల ప్రతిపాదన వచ్చింది, ఒక చంద్రబాబు నాయుడు కాదు. ఎందుకు అంటే వాస్తవంగా గోదావరి జలాల్ని కావేరీ అనుసంధానం పేరు మీద తమిళనాడుకు తీసుకుపోవాలన్నది బీజేపీకి ఉన్నటువంటి వ్యూహం. వాళ్ళు ఎన్నికల హామీ, తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హామీ గతంలో చెప్పి ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ పార్టీకి అసలు ఎంట్రీనే దొరుకుతలేదు కాబట్టి ఆ ఎంట్రీ కోసము అక్కడ పోయిన ఎన్నికల్లో మాట్లాడిండ్రు. రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సందర్భంకి వచ్చేసరికి మేము ఏదో చేసిన అనిపించుకోవడం కోసము ఈ గోదావరిని అక్కడికి తీసుకుపోవాలి, కావేరీ. అయితే డైరెక్ట్ తీసుకుపోవటానికి గోదావరి నుంచి కావేరీకి అనుసంధానం డైరెక్ట్ నేరుగా తమిళనాడుకు తీసుకుపోవటానికి తెలంగాణగా బలంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఆ పప్పులు ఉడుకుతారు బీజేపీ చేసే పని, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసే పనిని మనం ఆ పప్పులు ఉడకనిస్తలేము. దానికి ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక ఊతంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముందు పెట్టి ఆ గోదావరి నుంచి బనకచెర్ల పేరు మీద ఆంధ్రకు వరద జలాలను తీసుకుపోయే పని ఒక కుట్ర, ఒక ప్లాన్ జరిగింది. ఈ పేరు మీద అక్కడ తీసుకుపోతే అక్కడి నుంచి ఈజీగా తమిళనాడు తీసుకుపోవచ్చు అండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వచ్చిన వెంటనే ప్రతిపాదించే దాదాపు 81,000 కోట్ల 500-600 కోట్లతో దాదాపు 82,000 కోట్లతో ఆ ప్రతిపాదన తీసుకుపోగానే వెంటనే 50% ఆర్థికంగా సాయం చేయడానికి కేంద్రం అంగీకరించింది. 2 కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి మరో 50% ఎక్స్పెండిచర్కి అప్పు ఇప్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అంటే దీన్ని ఏ మతలబుతో అర్థం చేసుకోవాలి ఎవరికి? ఎందుకు ఆల్రెడీ గోదావరి జలాలలో గోదావరి నది మీదనే ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగానే కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఇస్తున్నది. దానికి హక్కుగా వాడుకోవాల్సినటువంటి నీళ్ళని వాడుకున్నది. ఇంకెక్కడి నుంచి తీసుకుపోతారు నీళ్ళు? ఇంకా ఎక్కడి నుంచి? ఇవాళ పోలవరం ఎందుకంటే ఇవాళ
అంచనాల ప్రకారంగా తెలంగాణకు కేటాయించినటువంటి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ట్రిబ్యునల్ గోదావరి జిల్లాలో కేటాయించిన నికర జలాలు ఏంటంటే 1469 టీఎంసీలు, 1468 టీఎంసీలు. దాంట్లో తెలంగాణకు 969 టీఎంసీలు కేటాయించింది. ఓకే. ఆంధ్రాకు 517 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రాకు సంబంధించినటువంటి నీటిని 517 టీఎంసీలు కాదు కదా, ఇప్పటికే 750-700కు పైగా టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్లకు రావాల్సినటువంటి దానికంటే హక్కుగా రావాల్సినటువంటి నికర జలాల్లో 517 టీఎంసీలకు మించి ఇప్పటికే 200 టీఎంసీలకు ప్రతిపాదనలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా నికర జలాలు తెలంగాణకు రావాల్సినటువంటిది ఇప్పటికి 500 టీఎంసీలకు మించి మనం రూపకల్పన చేసుకోలేదు. ప్రాజెక్ట్ పేరు ఏదైనా కావచ్చు, కాళేశ్వరం నుంచి కింది దాకా దేవాదుల మనకు సీతారామ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా 500-600కి మించి. మనకు హక్కుగా మాత్రం 969 టీఎంసీలు ఉన్నది. మరి తెలంగాణ నీళ్ళు ఇప్పుడు పూర్తిగా ఇంకా వినియోగం రాలేదు కాబట్టి ఆడ మిగులు కనిపిస్తుంది, వరదగా కనిపిస్తుంది. కానీ అది పక్కకు పెట్టి లెక్కలు లేకుండా ఏదేమీ లేకుండా తెలంగాణ ప్రయోజనాలే పూర్తి కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి గోదావరికి పైన ఉన్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాటికి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్ళకు హక్కుగా ఉండేటువంటి పూర్తి వినియోగం రాకుండా గోదావరిలో మిగులు జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వరద జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరద జలాలన్న ముసుగుతోటి మోసంతో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు కూడా బలుక్కొని ఇవాళ గోదావరి నదిని ఆంధ్రాకు, తమిళనాడుకు మలుపుకుపోయేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రకు మొదలు. అంటే ఎట్లా చూసినా కూడా అడుగడుగునా చంద్రబాబు పాత్రే కనిపిస్తుంది. అడుగడుగునా చంద్రబాబు మనుషులకు మేలు చేయడానికి అన్ని దుర్మార్గాలు జరుగుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా తెలంగాణ మీద ఆశ చావలేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఏ సందర్భం దొరికితే మళ్ళీ తెలంగాణను గుప్పిట్లోకి పూర్తి స్థాయిలో తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించాలా? స్వేచ్ఛ గారు, ఇంకా గుప్పిట్లో తెచ్చుకునే ప్రయత్నం ఏందండి? అసలు తెలంగాణలో ఎవరి పరిపాలన నడుస్తున్నది? 100% చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతున్నది. కేవలం కుర్చీలో కూర్చున్నది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అటు నరేంద్ర మోడీ ప్రయోజనాల కోసం, ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళ ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి కేవలమైన కాంగ్రెస్ అనేటటువంటి జెండా కప్పుకున్నాడు అంతే. కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల కోసం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కానీ, అదే రాహుల్ గాంధీ ప్రజలకు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టో పేరు మీద అటు ఏఐసిసి మేనిఫెస్టో, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి మేనిఫెస్టో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో అమలు చేయడం కోసం, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే, ఆ పని కూడా చేస్తలేడు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు నెరవేర్చడం, నరేంద్ర మోడీ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం చేస్తున్నటువంటి పనే. అందులో భాగంగానే ఇవాళ గోదావరి బనకచెర్ల అనేటువంటి ప్రతిపాదన. ఆ బనకచెర్ల కాస్త అది దేనికంటే ఇండైరెక్ట్ దాని వెనుక ఉన్నటువంటిది ఏంటంటే పరోక్షంగా గోదావరి కావేరి నది అనుసంధానం లాంటి పనే. అందుకే ఆ కుట్రలో భాగంగానే కాంగ్రెసు, బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని మేడిగడ్డని దుష్ప్రచారం చేస్తుంది. దాని మీద విషపూరిత ప్రచారం చేస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ అనేది ఇవాళ వాళ్ళు చేసే గోదావరి నదిని నదీ జలాల్ని అటు బనకచెర్లకు కానీ అటు కావేరికి కానీ తీసుకుపోవటానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది, మేడిగడ్డ రిజర్వాయర్ అనేది పెద్ద అడ్డంకిగా మారింది. అందుకోసమే దాన్ని కుట్రపూరితంగా, విషపూరితంగా, దుర్మార్గంగా ప్రచారం చేసే ఒక కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక నిరర్ధకమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల మెదళ్లలో పెట్టగలిగారు. కానీ వాస్తవం ఇవాళ 4 రోజులు వెనుక ముందో తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. కేసీఆర్ గారు వీళ్ళ కుట్రలు ఇట్లుంటాయి అని చెప్పేసి కృష్ణానదిని ఎప్పుడో మలుపుకపోయిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలోనే కృష్ణానదిని మలుపుకపోయి దక్షిణ తెలంగాణని ఎండబెట్టిండ్రు. కరువు ప్రాంతంగా, వలసల ప్రాంతంగా, తాగునీళ్ళు లేక, సాగునీళ్ళు లేక కష్టాలతోటి అష్టకష్టాల పాలు చేసిరు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కృష్ణానది మీద ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినట్టు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అట్లా చేస్తుంది. అది కేసీఆర్ గారికి తెలుసు ఉద్యమ కాలంలో. అందుకే తెలంగాణ వచ్చింటే నీళ్లున్నది, ఎత్తిపోతలో ఏదో రకంగా గోదావరిలో ఉన్నది కాబట్టి అందుకే చాలా ముందు చూపుతోటి రేపు ఎప్పటికైనా మనం దీన్ని ఉపయోగించుకోకపోతే గోదావరి నది జలాలను కూడా కృష్ణాన్ని ఎత్తకపోయినట్టే మలుపుకపోయిన, కృష్ణానది నీళ్లు మలుపుకపోయినట్టే వీళ్ళు మలుపుకపోతారన్నటువంటి దాన్ని గ్రహించే లోతుగా యుద్ధ ప్రాతిపదికన
రాజకీయ పరిస్థితులు పెరిగేటువంటి అందుకోసం మొదటి టర్మ్లోనే కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కేసీఆర్ గారు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా రాత్రింబవళ్ళు మూడు షిఫ్ట్లలో వర్కర్స్ని ఎంప్లాయీస్ని పెట్టి పని చేయించి 3 ఏళ్లలో పూర్తి చేసి దురదృష్టవశాత్తు ఏమైందంటే అనుకోకుండా కుట్రపూరితంగాన ఏం జరిగిందో ఇప్పటికి అర్థం కాదు కానీ అక్కడ మేడిగడ్డ దగ్గర ఒక బ్లాక్లో 3 పిల్లర్లు కుంగింది. దాని వెనుక అసలు నిజంగా కూడా ఏంటంటే సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగింది, ఎలక్షన్ కూడున్న సమయంలో జరిగింది. వ్యవస్థ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిశీలన కంట్రోల్లో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఏం జరిగిందో తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడో కనిపించని కుట్ర, చాలా పెద్ద కుట్ర అక్కడే జరిగింది. దాంతో ఆ కుట్ర వల్లనే పిల్లర్లు కుంగిన ఏమనిపిస్తున్నది. ఇవాళ ఆ కుట్రని చూపించి వాళ్ళ 2 సంవత్సరాన్నర కాలంగా దాదాపు 20 నెలలుగా ఇవాళ ఆ ప్రాజెక్టుని రిపేర్ చేయగలిగేటువంటి సమస్యని దాన్ని రిపేర్ చేయకుండా అది అట్లనే పెట్టి మొత్తం ప్రాజెక్టు మొత్తం అది లేకుండా వీటన్నిటి 1 by 1 లింక్ చేసుకుంటా బనకచర్ల పేరుతో అన్యాయంగా అనుమానాస్పదంగా వ్యవహరిసేలా కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే తెలంగాణకు నష్టం చేసే విధంగా బనకచర్ల ఉందనేది ఈ అంశంతో పాటుగా ఎందుకు ఇప్పుడు ప్రధానంగా దీన్ని తెర మీదకు తీసుకొచ్చిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులు ఉండగా వాటన్నిటిని వదిలేసి ఎందుకు బనకచర్ల మీద దృష్టి సారించను అన్న ప్రశ్న కూడా సిపిఐ నారాయణ లేవనెత్తిండ్రు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఏం లేదండి, ఒకటే ఎజెండా. ప్రధానంగా మొదటి నుంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎట్లా అడ్డుకుంటున్నాడో, తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఇంకో ప్రాంతం పట్ల ఆయన ఎప్పుడైనా ఒక పక్షపాత ధోరణితో ఎట్లా వ్యవహరించిండో సమైక్య రాష్ట్రంలో అదే కొనసాగుతుంది. ఆ విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావలసినటువంటి ముందున్న స్ఫూర్తిని మర్చిపోయినారు. రాజకీయాలను ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెట్టినారో అప్పుడే మనకి ఈ ప్రమాదాలన్నీ మనకి రెడీగా వాళ్ళు రెడీ అయి ఉంటారు. సమస్య ఏంటంటే అనేక మనకు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా తొలినాళ్ళ నుంచి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడ్డది, వీరు పరిపాలన చేసుకుంటున్నారు. పరిపాలనలో ఏమన్నా లోపాలుంటే విమర్శించుదాం అనేది పక్కన పెట్టి మన దగ్గరనే ఒక వర్గంతో ఏం ప్రచారం చేసిండ్రు అంటే ఒకే కుటుంబానికి అధికారం వచ్చిందని ఒక కొత్త దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందట తీసుకొచ్చి పెట్టారు. తెలంగాణ స్వయం పరిపాలన అవకాశం వచ్చిందనే విషయాన్ని ప్రజలు మర్చిపోయేటట్టుగా ఇవాళ పలానా కుటుంబానికి వచ్చింది, పలానా వర్గానికి వచ్చిందనే ఒక కొత్త చర్చను పెట్టడం ద్వారా ఇక్కడ తెలంగాణ కేంద్రంగా జరుగుతున్నటువంటి స్వీయ రాజకీయాలు లేదా తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా ఆలోచనలు అనే విషయాన్ని పక్కన పెట్టి ఫలానా వాళ్ళకి అధికారం వచ్చిందనే ఒక ఈర్ష్యా ద్వేషాలను ప్రజలలో ఇక్కడి ప్రాంతంలోనే రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడ ప్రజల దృష్టిని మళ్లించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానికి గతంలో ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళెవరు కూడా విజయానంద్ గారు ఇప్పుడు ఎటువంటి అధికారిక హోదా లేని ముఖ్యమంత్రి సోదరుడు అన్ని అధికారిక కార్యక్రమాల్లో అన్ని తానే వ్యవహరించినా కూడా ఎవరు మాట్లాడట్లేదు. మిస్ వరల్డ్ కి సంబంధించి ఆయన మొమెంటోలు అందజేస్తే కూడా కనీసం మాట్లాడట్లేదు. ఎక్కడ ఫ్లెక్సీలు ఎక్కడైనా కనిపిస్తే తొలగిస్తున్నాయి, కానీ ఆయన ఫ్లెక్సీలు ముఖ్యమంత్రి సోదరుడికి ప్రోటోకాల్ వేసినా కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? ఇప్పుడు ఆ రోజు ఇదంతా ఊదరగొట్టి రాద్ధాంతం చేసిన వాళ్ళ వ్యవహార శైలిని ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఈ మాటలు ఒక ఇక్కడ ఇప్పుడు ఆయన కుటుంబం, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనేది పక్క పెడితే చంద్రబాబు ఏ కుటుంబం కాదా? రాహుల్ గాంధీ ఏది కుటుంబం కాదా? ప్రపంచంలో ఎవరిది ఉండదు, ఒక తెలంగాణకు వచ్చేటప్పుడు మాత్రమే కుటుంబ పాలన ఉంటుంది. చూడండి మీరు. ఇప్పుడు విజయ్ గారు ఒక మాట, ఇవాళ కాంగ్రెస్ లో తెలంగాణలో జరుగుతున్నటువంటిది జిల్లాకో కుటుంబాలు నాయకులు, రవణ నేనేమంటున్నా, ప్రపంచంలో ప్రతి రాష్ట్రంలో కుటుంబాలే పరిపాలిస్తున్నాయి. ఈ దేశంలోనే ముఖ్యంగా ఆలోచిస్తే అసలు కాంగ్రెస్ అనేదే పుట్టిన కంచి కుటుంబ పార్టీ. అది అందులోంచి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు, ఆ కండువ మెల్ల వేసుకున్న వాళ్ళు కుటుంబాల గురించి మాట్లాడుతూ కూడా మన ప్రజలు విన్నారు కదా, కన్ఫ్యూజ్ అయినారు కదా. నేను అదే సబ్జెక్ట్ అది. అందులోంచి ఏం జరుగుతుంది అంటే దాన్ని ముందడి తీసుకొచ్చి వాళ్ళ పొద్దంతా ఇక్కడ ఎదిగి వచ్చినటువంటి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు.
పర్సనాలిటీ అసాసినేట్ చేస్తున్నారు. నేను బనకచెర్ల గురించి మాట్లాడితే నేను ఇది మాట్లాడుతున్నా, మీరు కావాలంటే గమనించండి, చూడండి. నేను మర్చిపోయి మాట్లాడతలేను, దారి తప్పలేదు, రైట్. కావాలనే మాట్లాడుతున్నా నేను. ఎందుకు అంటే బనకచెర్ల వెనకాల ఇవాళ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ వ్యక్తిత్వాలని హననం చేసి ఇక్కడ మొత్తము రాజకీయాలను పక్కదోవ పట్టించడం ద్వారా కేవలం ఎక్కడా లేనట్టు ఒక ఇక్కడనే కుటుంబ పరిపాలన ఉన్నట్టు సబ్జెక్టు తీసుకురావడం ద్వారా వాళ్ళని తెలంగాణ కోసం కష్టపడే అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ స్పృహతో పరిపాలించేటువంటి నాయకత్వాన్ని ఇక్కడ లేకుండా చేయడం ద్వారా ఇట్లాంటి ఇతర ప్రాంత రాజకీయ నాయకుల కింద పనిచేసేటువంటి ఒక రాజకీయ నాయకత్వం ఇక్కడ వస్తుంది. అట్లా వచ్చినట్టయితే ఇక్కడ మొత్తం ప్రయోజనాలని, ఇక్కడ మొత్తం వనరులను మళ్ళా దోచుకపోయి తెలంగాణ ఒక వలస కేంద్రంగా చేసుకోవచ్చు అనేటువంటి కుట్రలకి ఇవాళ మన ప్రజానికమే చేతులు పెట్టి మంచిగా బుట్టలు పెట్టి పూలలు పెట్టి తెలంగాణను అప్పచెప్పింది. అప్పచెప్పిన తర్వాత బనకచెర్ల ఎందుకు ఏర్పడదు? ఇంకొక విషయం నేను మాట్లాడతాను, మీరు వినండి. చెప్పండి. ఇప్పుడు బనకచెర్లకు 80,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కదా, దానికి 80,000 కోట్లతో అక్కడ ప్రాజెక్టు కడితే అది వయబుల్ అవుతుంది. ఆ 80,000 కోట్లతో అక్కడ ప్రాంతాలకి నీళ్ళొచ్చుడు ఓకే, కరెక్టే. కానీ కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రాజెక్టులోని నీళ్లను తెలంగాణకు తెస్తే ఖర్చు అవుతుంది. ఇది మొత్తము చాలా ప్రభుత్వానికి నష్టం చేసేది. ఇన్ని వేల కోట్ల రూపాయలు దండగానే ఉంటుంది. ఇదే కేంద్ర ప్రభుత్వము ఇతర రాష్ట్రాలు అంతటా కూడా ప్రాజెక్టులు కట్టుకొని దానికి లక్షల కోట్లు కేటాయించుకుంటేనేమో అది ప్రజల ప్రయోజనాలకు అవుతుంది. తెలంగాణలో కట్టక కాళేశ్వరం కట్టుకుంటే మాత్రము ఇది ఏటీఎం అవుతుంది, దోపిడీ కేంద్రం అవుతుంది. దీన్ని మొత్తము కళ్ళకు కనబడ్డట్టు నీళ్లు పొలాలలోకి వస్తున్నా, అక్కడ బరేజులు తర్వాత పంపులు అన్ని కూడా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నా ఇది మాత్రము ఒక కుటుంబానికి దోచిపెట్టినటువంటి కేంద్రం అవుతుందని చెప్తే నమ్మిండ్రు కదా. నమ్మినాక ఇప్పుడు ఇది దోపిడీ కేంద్రం అయితే నారాయణ గారు అన్నట్టు మరి బనకచెర్ల ఎంత పెద్ద దోపిడీ కేంద్రం కావాలి? ఆ విధంగా ప్రజలు నమ్మిండ్రు కాబట్టి దాని పరిణామాలు ఫలితాలు ఇవాళ మనం పొద్దున లేస్తే గత సంవత్సరంన్నర కాలంగా మనం చూస్తున్న అన్యాయాలు దాష్టికాలు అనే విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తెలంగాణకు అన్యాయం చేయడమే ప్రభుత్వాల పరిపాటిగా మారింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడమే అధికారంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అలవాటుగా మారింది. అలవాటును కొనసాగించే ప్రయత్నమే చేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న పల్లెరవి గారికి, విజయానంద్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.